మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రావణ ఆదివారం రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత ఉప్పును ఈ ప్రదేశంలో పెడితే చాలు, రాత్రికి రాత్రే కోట్లు వచ్చి పడతాయి. మీ సమస్యలు తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి శ్రావణ ఆదివారం రోజు రాత్రికి ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి. శ్రావణ ఆదివారాలు చాలా విశేషమైనవి, నారాయణుడికి ఎంతో ఇష్టమైనవి. ఈ శ్రావణ ఆదివారాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఈరోజు ఉప్పుతో పరిహారాలు చేస్తే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఉప్పు అనేది అమ్మవారి స్వరూపం. ఉప్పుకు అతీత శక్తులు ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీని, చెడును తొలగించే శక్తి ఉప్పుకు ఉంది. చెడు నుండి బయటపడడానికి, చెడు అనేది మన జీవితంలో లేకుండా ఉండడానికి ఉప్పు పరిహారం మనకు పనికి వస్తుంది. కాబట్టి ఈ శ్రావణ ఆదివారం రోజు ఉప్పు పరిహారం చేసుకుంటే చాలా మంచిది. చాలా మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఉప్పు పరిహారం చేయటం వలన ధన సమస్యలు కూడా పోతాయి. అప్పులు, ఆర్థిక సమస్యలు పోతాయి. ఈ పరిహారాన్ని కేవలం రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. పగటి పూట చేయకూడదు. రాత్రిపూట, అది కూడా అన్నం తినేసి మీరు పడుకోవడానికి సిద్ధమయ్యే సమయంలో ఈ పరిహారాన్ని చేయాలి. ఇంతకీ శ్రావణ ఆదివారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఎటువంటి వారిని సాయం అడగకూడదో తెలిపే పవిత్ర కథను విందాం. పూర్వం ఒకానొక సమయంలో ఒక అడవిలో ఒక విపత్తు వచ్చింది. అది ఏమిటి అంటే, ఆ అడవిలో వర్షాకాలంలో కూడా ఒక చుక్క నీరు కూడా ఆకాశం నుండి భూమి మీద పడలేదు. నీళ్లు లేకపోవటంతో మొత్తం నదులు, చెరువులు, గుంటలు అన్నీ కూడా ఎండిపోయాయి. అడవిలో నివసించే జంతువులు, పశువులు తినడానికి ఏమీ మిగల్లేదు. దాంతో చాలా జంతువులు, పక్షులు ఆ అడవిని వదిలేసి వెళ్ళిపోయాయి. అయితే అదే అడవిలో ఒక కాకుల జంట నివసిస్తుంది. ఆ కాకుల జంట ఒక చెట్టుపై నివాసం ఉండేది. ఆ కాకులకు 3 రోజుల నుండి ఎటువంటి ఆహారం లభించలేదు. దాంతో ఆ కాకులు నీరసించిపోయి ఆ చెట్టు కొమ్మ మీదే నిలబడి ఏమైనా ఆహారం దొరుకుతుందేమో అని అటూ ఇటూ చూడసాగాయి. ఇంతలో ఒక నక్క చిన్న మాంసం ముక్కను నోట్లో పట్టుకుని అటువైపుగా రాసాగింది. అప్పుడు చెట్టు మీద ఉన్న ఆడకాకి నక్క నోట్లోని మాంసం ముక్కను చూసింది. మాంసం ముక్కను చూడగానే ఆ కాకి ఆకలి మరింత పెరిగింది. దాంతో కాకి ఆపుకోలేక నక్కను ఇలా అడుగుతుంది. ఓ నక్క, నేను 3 రోజుల నుండి ఏమీ తినలేదు. చాలా ఆకలిగా ఉంది. నువ్వు కొంచెం దయ చూపించి కొంచెం ఆహారాన్ని పెట్టవా అని అడిగింది. కొంచెం ఆహారం ఇస్తే నాకు ఉపకారం చేసిన దానివి అవుతావు, లేకపోతే నా ప్రాణం పోతుంది అని కాకి నక్కను అడుగుతుంది. నక్క ఆ 2 కాకులను చూసి ఆడకాకి మాటలు విన్న తర్వాత మనసులో ఇలా అనుకుంటుంది. ఈ చిన్న మాంసం ముక్కతో నా కడుపు నిండదు. ఏదో విధంగా ఆ 2 కాకులలో ఒక కాకిని నా దగ్గరకు పిలిచి ఆ కాకిని చంపుకు తింటే అప్పుడు నా కడుపు నిండుతుంది. ఆ కాకిని ఎలా అయినా సరే నా దగ్గరకు వచ్చేలాగా చేయాలి అని అనుకుంటుంది. తర్వాత నక్క కాకితో, ఓ కాకి, నీ పరిస్థితిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. 3 రోజుల నుండి ఏమీ తెలియలేదంటున్నావు కదా. నేను ఎలాగో కడుపు నిండా తిన్నాను. నీకు ఈ మాంసం ముక్కను ఇస్తాను, రా, నా దగ్గరకు వచ్చి ఈ మాంసం ముక్కను తీసుకో అని చెప్పింది. ఆ మాటలు నమ్మిన ఆడకాకి మాంసం ముక్క కోసం చెట్టు దిగి కిందికి రాబోతుంది. అప్పుడు మగకాకి ఆడకాకిని ఆపి ఇలా అంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ నక్క మన శత్రువు. నువ్వు దాని మాటలను ఎలా నమ్ముతావు? నువ్వు ఇప్పుడు కిందికి వెళ్తే ఆ నక్క నిన్ను చంపి తినేస్తుంది. ఆ మాంసం ముక్కను నీకు ఎరగా వేస్తుంది. నువ్వు వెళ్ళవద్దు అంటుంది. కానీ ఆడకాకి మాత్రము ఆ నక్క నన్ను ఏమీ చేయదు. ఆ నక్క ఆల్రెడీ కడుపు నిండా తిన్నానని చెప్పింది కదా. ఆ నక్క నన్నేమీ చేయదు. నేను ఆకలికి తాళలేకపోతున్నాను కనుక నేను వెళ్ళి తీరతాను అంటుంది. మగకాకి ఇంకొకసారి ఆడకాకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆడకాకి మాత్రం వినదు. అప్పుడు మగకాకి, నువ్వు నేను మామూలుగా చెప్తే వినవు కదా, అందుకే నేను నీకొక కథ చెప్తాను. ఈ కథను విన్న తర్వాత కూడా నువ్వు నక్క దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళు అని అంటుంది. అప్పుడు ఆడకాకి నక్క దగ్గరకు వెళ్లకుండా కథ వినటం మొదలుపెట్టింది. మగకాకి కథ చెప్పటం ఇలా ప్రారంభించింది. పూర్వం ఒక అడవిలో ఒక పావురాల జంట ఒక మర్రి చెట్టు తొర్రలో నివసిస్తూ ఉండేవి. ఆ చెట్టు మొదట్లోనే ఒక పాము నివసిస్తూ ఉండేది. చెట్టు తొర్రలో పావురాలు గుడ్లు పెట్టినప్పుడల్లా పాము ఆ గుడ్లను తినేస్తూ ఉండేది.
పావురాలు ఆహార వేటకు వెళ్ళగానే పాము నెమ్మదిగా చెట్టు త్వరలోనికి వెళ్ళి గుడ్లు తినేస్తూ ఉండేది. ఒక్కొక్కసారి గుడ్లు పిల్లలుగా మారినా వదిలేది కాదు, తినేస్తూ ఉండేది. దాంతో పావురాలు ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవి. చాలాసార్లు ఇలా జరిగింది. ఒకరోజు పావురాలు గుడ్లు పోయాయని చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి. అప్పుడే అక్కడకు ఒక కొంగ వచ్చి కూర్చుంది. ఆ కొంగ ఈ 2 పావురాలను చూసి, ఓ పావురాల్లారా, ఎందుకు ఏడుస్తూ ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు పావురం జరిగిందంతా చెప్తుంది. నేను ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా, పిల్లల్ని చేసినా ఈ దుష్ట సర్పం తినేస్తుంది. నేనేం చెయ్యను. ఆ పాము కూడా ఈ చెట్టు కిందే నివసిస్తుంది. మేము ఆ పామును ఏమీ చేయలేకపోతూ ఉన్నాము అని చెప్తుంది. ఆ మాటలు విన్న కొంగ కాసేపు ఆలోచించి, మీ అందరూ నాతో పాటు రండి. ఒక చెరువులో చాలా చేపలు ఉన్నాయి. అందులో నుండి కొన్ని చేపలు తీసుకువద్దాము. శత్రువు మనకన్నా బలవంతుడు అయినప్పుడు తన ముందుకు వెళ్ళి మనం గొడవ పడకూడదు. ఆ దుష్టులను మన తెలివితేటలతోనే ఎదుర్కోవాలి. అందుకే మనం చెరువులో నుండి చేపలను తీసుకువద్దాము. ఇక్కడికి కొద్ది దూరంలోనే ముంగీస నివాసం ఉంటుంది. మనం చేపలను తెచ్చి ఆ ముంగీస నివాసం దగ్గర నుండి ఈ చెట్టు వరకు ఎరగా వేద్దాము. చివరి చేపను పాము నివాసం దగ్గర వేద్దాము. ముంగీస ఆ చేపలను తింటూ పాము పుట్ట వరకు వస్తుంది. పామును చూడగానే ముంగీస చంపి తినేస్తుంది. మీ శత్రువు మరణిస్తాడు అని కొంగ సలహా ఇస్తుంది. పావురాలు ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకుంటాయి. పామును చంపడానికి సిద్ధపడ్డాయి. ఈ 2 పావురాలు మరియు కొంగ చెరువు దగ్గరకు వెళ్ళి చేపలను తెచ్చి ముంగీసకు ఎరగా వేశాయి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెట్టుపైకి ఎక్కి కూర్చుంటాయి. కొద్ది సమయంలోనే ముంగీస బయటకు వస్తుంది. ఎదురుగా చేపపడి ఉండటం చూసి ఎంతో సంతోషిస్తుంది. ఆ చేపను తినేస్తుంది. అలా ముందుకు వస్తూ చేపలను తింటూ ముంగీస పాము పుట్ట దగ్గర వరకు వస్తుంది. అప్పుడు ముంగీస, అసలు ఈ చేపలను ఎవరు ఇలా వరుసగా పెట్టారు? ఇది ఎవరి ఇల్లు? ఎవరైనా నన్ను మోసం చేయాలని చూడట్లేదు కదా? ఏదో ఒకటి జరగని, కాసేపు ఎదురు చూద్దాం అని ఆ పాము పుట్ట దగ్గర కూర్చొని ఎదురు చూడసాగింది. అంతలో పాము రానే వచ్చింది. పాము ముంగీసను చూడగానే దాంతో గొడవపడింది. చివరికి పాము ఓడిపోయింది. ముంగీస పామును చంపేసింది. ఇదంతా చెట్టు మీద నుండి చూస్తున్న కొంగ, పావురాలు ఇలా మాట్లాడుకుంటున్నాయి. కొంగతో పావురాలు, నీ వల్లే మేము పెద్ద సంకటం నుండి బయటపడ్డాను. దుష్ట సర్పం చనిపోయింది గనుక మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అంటుంది. ఇంతలో ముంగీస పైకి చూస్తుంది. దానికి పావురాలు కనిపిస్తాయి. అప్పుడు ముంగీస పావురాలతో, ఇదంతా చేసింది మీరేనా అని అడుగుతుంది. అప్పుడు పావురాలు జరిగిందంతా కూడా చెప్తాయి. ఆ మాటలను విని ముంగీస, ఏంటి పైనుంచే ధన్యవాదాలు చెప్తావా? కిందకి వచ్చి చెప్పవా అని అడిగింది. అప్పుడు ఆడపావురం ఆనందంగా ఎగురుకుంటూ వచ్చి ముంగీస ముందు వాలింది. కానీ ముంగీస పావురం మీద కూడా దాడి చేసి చంపేసింది. అప్పుడు చెట్టు మీద ఉన్న మగ పావురం దుష్ట పాము బారి నుండి బయటపడి, ఈ దుష్ట ముంగీస మాయాజాలంలో పడిపోయామే అని బాధపడుతుంది. ఈ కథను మగ కాకి ఆడకాకి చెప్పి, ఒక దుష్టుడి నుండి బయటపడే ప్రయత్నంలో ఇంకొక దుష్టుడి చేతిలో పడిపోయారు. ఆ ఆడపావురం ముంగీస కూడా దుష్టురాలే అనే విషయాన్ని మర్చిపోయింది. కొంతమంది తీయటి మాటలు చెప్పి వారి వలలోకి లాక్కుంటారు. కనుక నువ్వు నక్క దగ్గరకు వెళ్ళకు, అది మన శత్రువు. నువ్వు వెళ్ళావంటే వెంటనే నక్క నిన్ను చంపేస్తుంది. ఎంత కష్టంలో ఉన్నా ఈ నలుగురి వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగకూడదు అంటుంది. అప్పుడు ఆడకాకి, ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అని అడుగుతుంది. దానికి మగకాకి ఇలా చెప్తుంది, జీవితంలో ఎప్పుడూ శత్రువులను సాయం చేయమని అడగకూడదు. శత్రువులను సాయం కోరినా వారు మీకు ఏ సాయం చేయరు. పైగా మీపై రివెంజ్ తీర్చుకుంటూ ఉంటారు. మీకు ఏదో ఒక విధంగా కష్టాలను కలుగజేస్తారు. చంపేసే అవకాశం కూడా ఉంది గనుక శత్రువులను ఎప్పుడూ ఏ సాయం అడగవద్దు. ఇక 2వ వ్యక్తి గర్వంతో ఉన్న వ్యక్తి. ఎప్పుడైనా సరే గర్వంగా ఉన్న వ్యక్తి దగ్గరకు సాయానికి వెళ్తే వారికి ఉన్న గర్వంతో మిమ్మల్ని అవమానిస్తారు, సాయం చేయరు. కనుక వారి దగ్గరకు కూడా సాయం కోసం వెళ్ళకూడదు. వారు సాయం చేయరు కానీ అవమానించి పంపుతారు. 3వ వ్యక్తి కపటంతో ఉన్న వ్యక్తి. కపటంతో ఉన్న వ్యక్తి దగ్గరకు కూడా ఎప్పుడూ సాయం కోసం వెళ్ళకూడదు. ఎందుకంటే వారు ఎప్పుడూ కపటంతో నిండిన మాటలే చెప్తారు. కపట బుద్ధినే ప్రయోగిస్తారు. కపట ఆలోచనలతో మిమ్మల్నే ముంచేస్తారు కానీ ఎటువంటి సాయం చేయరు. కనుక కపట బుద్ధి ఉన్నవారిని ఎప్పుడూ సాయం అడగవద్దు.
ఇక 4వ వ్యక్తి తాగుబోతు వ్యక్తి. తాగుబోతులను ఎప్పుడూ సాయం అడగకూడదు. ఎందుకంటే తాగుబోతులు వారి కుటుంబాన్నే సరిగ్గా చూసుకోరు. ఇక వారు మనకు ఏం సాయం చేస్తారు? కనుక తాగుబోతులను ఎప్పుడూ సాయం అడగకూడదు అని మగకాకి ఆడకాకి చెప్తుంది. దాంతో ఆడకాకి ఇక నక్క దగ్గరకు వెళ్ళదు. నక్క కూడా ఇక్కడ ఎంత ప్రయత్నించినా కాకి నా మాట వినట్లేదు అని వెళ్ళిపోతుంది. కనుక కాకి చెప్పినట్లు ఈ 4 వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగవద్దు. ఇక వీడియోలోకి వస్తే శ్రావణ ఆదివారాలు చాలా శక్తివంతమైనవి. కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ధన సమస్యలు ఉన్నవారందరూ కూడా ఉప్పుతో ఈరోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ పరిహారానికి పిడికెడు ఉప్పు మరియు ఒక కోడిగుడ్డు కావాలి. కోడిగుడ్డు కూడా చాలా శక్తివంతమైనది. కోడిగుడ్డుకు నెగిటివ్ ఎనర్జీని, చెడును లాగేసుకునే అద్భుత శక్తులు ఉంటాయి. మన జీవితాన్ని ఆనందకరంగా మార్చేసే శక్తి కోడిగుడ్డుకు మరియు ఉప్పుకు ఉంది కనుక ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక బౌల్ని తీసుకుని దానిలో పిడికెడు గల్లులుప్పు వేయండి. ఆ ఉప్పు మీద ఒక కోడిగుడ్డును కూడా పెట్టండి. అది కూడా నాటుగుడ్డు పెడితే ఇంకా మంచిది. అలా పెట్టిన తర్వాత ఈ ఉప్పు బౌల్ను మీ 2 చేతులతో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బాత్రూంలో సహా అన్ని గదుల్లో తిరగండి. అలా తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోయి మాకు కలిసి రావాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఇలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ ఉప్పు బౌల్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని వంటగదిలో ఎక్కడో ఒక చోట రహస్యంగా ఎవరికీ కనబడకుండా ఉండే విధంగా పెట్టండి. పెట్టడం వలన మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇంట్లోని చెడును, నెగిటివ్ ఎనర్జీని ఆ ఉప్పు గుడ్డు లాగేసుకుంటూ ఉంటాయి. ఇలా పెట్టిన ఉప్పు గుడ్డును 3 రోజుల తర్వాత అంటే గురువారం రోజు ఉదయం తీసి ఒక కవర్లో వేసి దూరంగా తీసుకుని వెళ్ళి ఎవరూ తిరగని చోట పడవేయండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకున్నారంటే ఒక్క పూటలోనే సమస్యలు తీరిపోతాయి, ధనం వచ్చి పడుతుంది. కాబట్టి మీరు కూడా శ్రావణ ఆదివారం రోజు రాత్రికి ఉప్పు గుడ్డుతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.